Hello dear gentle friends, welcome to All Rounder Info. This is Gananath Shankar. అసలే లాక్డౌన్, ఊరంతా సమస్యలు, కరోనా వైరస్ ఎప్పుడు ఏ విధంగా మారుతుందో ఎవరికీ తెలియదు. సో ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ చేసిన వ్యక్తుల కంటే కూడా సైడ్ ఎఫెక్ట్స్కి గురైన పీపులే ఎక్కువ అని చెప్పుకోవాలి. సో సైడ్ ఎఫెక్ట్స్ అని ఏమని చెప్తున్నానంటే, ఈ లాక్డౌన్ వల్ల ఉద్యోగాలు లేక సంపాదన లేక ఉంటున్న బాధపడుతున్న ఈ పేదవాళ్ళ గురించి, మిడిల్ క్లాస్, సో ఈ సెక్షన్ గురించే చెప్తున్నాను. సైడ్ ఎఫెక్ట్సే, మెయిన్ ఎఫెక్ట్స్ కూడా తక్కువగానే ఉన్నాయని చెప్పాలి, బట్ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం అన్లిమిటెడ్గా ఉన్నాయి, పర్టిక్యులర్గా ఇండియా లాంటి దేశాల్లో. సో మేబీ కరోనా నంబర్స్ కొంచెం కంట్రోల్గా ఉన్నా కూడా దీని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండేది మన ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్లోనే అని చెప్పాలి. సరే, ఇటువంటి సిచ్యువేషన్లో ప్రజలంతా అయోమయంలో ఉంటున్న ఈ సిచ్యువేషన్లో, పగలంతా ఏదో ఒక వార్తని విని, ఏదో ఒక న్యూస్ని విని టెన్షన్ అవుతున్న ఈ సిచ్యువేషన్లో, సరే రాత్రిపూటైనా ప్రశాంతంగా పడుకుందామని చెప్పి పడుకొని ప్రశాంతంగా నిద్ర లేచి, సరే ఉదయం ఏం వార్త వినాలో అని చెప్పి నిద్ర లేచిన తర్వాత, సో మీ ఇంటి సభ్యులు ఎవరు కొంతమంది నిద్ర లేకుండా స్పృహ తప్పిపోయి పడిపోయి ఉంటే, లేకపోతే ఏంట్రా ఈ కన్ఫ్యూజన్ అని చెప్పి వీధిలోకి వచ్చి చూస్తే వీధిలో కూడా అక్కడక్కడ కొంతమంది స్పృహ తప్పిపోయి పడిపోయి ఉంటే మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. సరిగ్గా ఇదే సిచ్యువేషన్ నిన్న వైజాగ్లో, నిన్న ఉదయం ఒక పర్టిక్యులర్ ప్లేస్లో, అవుట్స్కట్స్ ఆఫ్ వైజాగ్లో కొంతమందికి ఎదురైంది. ఎగ్జాక్ట్లీ అండి, మనం మాట్లాడుకుంటున్నది ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్. నిన్న వైజాగ్ అవుట్స్కట్స్లో జరిగిన గ్యాస్ లీక్ గురించే ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం. వన్ థింగ్ మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను, నేను ప్రతి వీడియోలోనూ చెప్తాను, ఒకరిని బ్లేమ్ చేయడం చాలా ఈజీ, బట్ బ్లేమ్ చేయడం చాలా చాలా తప్పు, బ్లేమ్ చేయకూడదని చెప్పి. సో స్టిల్ ఐఎమ్ స్టాండింగ్ ఆన్ మై వర్డ్స్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ త్రూ దిస్ వీడియో. ఒక పర్టిక్యులర్ పీపుల్నో గవర్నమెంట్నో బ్లేమ్ చేయదలుచుకోలేదు, బట్ క్వశ్చన్ చేయాలి, కొన్ని విషయాల్ని మనం ఆలోచించాలి, గుర్తు చేసుకోవాలి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఎవరి ఎల్జీ పాలిమర్స్ లిమిటెడ్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎల్జీ కంపెనీ ఎంతో ఫేమస్. సో టీవీస్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, ఫ్రిడ్జెస్ కానీ, సో హోమ్ అప్లయన్సెస్లో వీళ్ళు చాలా చాలా పాపులర్ అని చెప్పుకోవాలి. యాక్చువల్గా ఇనిషియల్గా వీళ్ళు హోమ్ అప్లయన్సెస్ అంతా తయారు చేయడానికి ముందు వీళ్ళు చేసింది, వీళ్ళ ఇండస్ట్రీ ఏంటంటే ఈ పాలిమర్స్, అది కెమికల్స్ తయారు చేసి దాంట్లో నుంచి ప్లాస్టిక్ని తయారు చేయడం, లేకపోతే వైర్స్ని, కేబుల్స్ని తయారు చేయడం, ఇటువంటివే మెయిన్ బిజినెస్ యాక్చువల్గా ఎల్జీ వాళ్ళకని చెప్పుకోవాలి. సో వీళ్ళు 1997లో హిందుస్థాన్ పాలిమర్స్ దగ్గర నుంచి ఈ పర్టిక్యులర్ ఇండస్ట్రీని, ఇప్పుడు ఏదైతే ఎల్జీ పాలిమర్స్ అని పిలుస్తున్నామో ఆ ఇండస్ట్రీని కొనుక్కొని, సో ఇప్పటిదాకా చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. బిజినెస్లో చాలా వేరే రేంజ్కి తీసుకెళ్లారు, బాగా డబ్బులు చూస్తున్నారన్న విషయం చాలా చాలా వాస్తవం. కానీ ఇంత డబ్బులు సంపాదిస్తున్నా కూడా మెయింటెనెన్స్కి వీళ్ళు ఎంత దూరం ఖర్చు పెడుతున్నారన్న విషయం ఈరోజు అతిపెద్ద క్వశ్చన్ మార్క్గా తయారైంది. సో వాళ్ళ ఇండస్ట్రీ మెయింటెనెన్స్ అంటే ఏదో సర్వీసో ఏదో కాదు, వాళ్ళ ఇండస్ట్రీ మెయింటెనెన్స్కి ఎంత దూరం ఖర్చు పెడుతున్నారు. సో దాబాలు వస్తున్నాయి, బట్ ఖర్చు ఎంత పెడుతున్నారన్న విషయం ఎందుకు క్వశ్చన్ మార్క్గా మారిందంటే, సో ఒక పర్టిక్యులర్ ట్యాంక్ ఏదైతే కెమికల్ని తయారు చేస్తుందో ఆ పర్టిక్యులర్ ట్యాంక్లోనే నిన్న సో హీట్ ఎక్కువైపోయి, సో అది పాత పడిపోవడం వల్ల ఆ ట్యాంక్ కొంచెం లీక్ అయ్యి ఆ గ్యాస్ గాలిలో కలిసిపోవడం వల్ల నియర్లీ 3 kilometers to 5 kilometers రేడియస్లో ఉన్న పబ్లిక్ అంతా ఎఫెక్ట్ అయ్యారు. సో ఆల్మోస్ట్ ఇప్పటికే 12 members, ఈ న్యూస్ నేను చేస్తున్న, ఈ వీడియో చేస్తున్న ఇప్పటికీ 12 members అయితే చనిపోయారు. సో మేబీ ఎంతమంది అవుతుందో తెలీదు. బై గాడ్స్ గ్రేస్ ఏది అవ్వకూడదని కోరుకుంటున్నాం. సో ఇది పెరగకూడదని కోరుకుంటున్నా కూడా ఇట్లాంటి తప్పులు ఎందుకు మళ్ళీ జరుగుతున్నాయి? సో భోపాల్ ట్రాజడీ ఎప్పుడో జరిగింది కదా, 30-40 years ముందు, బట్ స్టిల్ ఇంకా కూడా మనం లెసన్స్ నేర్చుకోలేదా? సో ఎక్కడో ఒక చోట ఈ విధమైన ప్రాబ్లమ్స్ జరుగుతూనే ఉన్నాయి స్టిల్ కూడా. సరే, ఎల్జీ పాలిమర్స్ విషయానికే వద్దాం. సో ఎల్జీ కంపెనీ ఇది సౌత్ కొరియన్ కంపెనీ అని చెప్పి మీకు బాగా తెలిసిన విషయమే. సో ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, ఈ కంపెనీకి ఇండియాకి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ పేరేమో హున్ చుంగ్ చుంగ్. దీని పేరు పలకడం కూడా కష్టంగా ఉంది, అందుకే చూసి చెప్తున్నాను. హున్ చుంగ్ చుంగ్ ఈ వ్యక్తి దీనికి మేనేజింగ్ డైరెక్టర్. సో ఇతను కాకుండా ఈ కంపెనీకి 5 members డైరెక్టర్స్ ఉన్నారు. ఆ 5 membersలో 3 ఫారినర్సే, సౌత్ కొరియాకి సంబంధించిన వాళ్ళే. పేరుకి ఒక 2 ఇండియన్స్ని డైరెక్టర్స్ కింద పెట్టుకున్నారు, జస్ట్ లైక్ ఏ టాయ్. సో యాక్చువల్గా వీళ్ళు తయారు చేసేది, కెమికల్స్ని యూజ్ చేసి తయారు చేసే ప్రోడక్ట్ ఏంటో తెలుసా? ప్లాస్టిక్తో టాయ్స్ని తయారు చేసే ఒక కంపెనీ. సో ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో, లాక్డౌన్ అయిన తర్వాత కొన్ని కంపెనీస్ ఓపెన్ చేయొచ్చు, ఇండస్ట్రీస్ ఓపెన్ చేయొచ్చు అని గవర్నమెంట్ చెప్పిన ఆ డెసిషన్లో ఉండే లిమిటెడ్ కంపెనీస్ ఏంటో మీకే తెలుసు. ఎగ్జంప్షన్ ఎవరికి ఇచ్చారు? ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళకి ఇచ్చారు. సో మిల్క్ కానీ, అత్యవసరమైన వస్తువులు, అత్యవసరమైన విషయాలు ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో ఆ ఇండస్ట్రీస్కి మాత్రమే ఓపెనింగ్ ఇచ్చారు, ఎగ్జంప్షన్ ఇచ్చారు. బట్ వీళ్ళకి ఎలా ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, లేకపోతే వీళ్ళే ఓపెన్ చేశారన్న విషయం చాలా పెద్ద
పెద్ద క్వశ్చన్గా ఉంది. సో మేబీ ఇన్ ఫ్యూచర్ దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్లో బయట పెడతారనుకుంటాను. సరే, నాదొక చిన్న డౌటే, కామన్ మ్యాన్గా చాలా మందికి ఉంటున్న నాదొక చిన్న డౌటే. సరే, ఇదే విధంగా సౌత్ కొరియన్ కంపెనీ ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీ స్టార్ట్ చేశాడు. ఈరోజు బ్యాన్ చేశారు. ఆఫ్ కోర్స్ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఫ్యూచర్లో ఏం చేస్తారో తెలియదు. సీల్ వేస్తారని చెప్పి కోరుకుందాం, అది వేరే విషయం. బట్ స్టిల్ ఇదే విధమైన ట్రాజడీ, ఇదే విధంగా ఒక కంపెనీ, మన ఇండియాకి సంబంధించిన ఒక కంపెనీ సౌత్ కొరియాలో కొని ఇదే విధంగా ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఇదే విధంగా ఒక ట్రాజడీ కానీ జరుగుతున్నట్లయితే వాళ్ళు ఇదే విధంగా రెస్పాండ్ అవుతారా? అదే బిగ్ క్వశ్చన్ మార్క్. ఇమీడియట్గా తరిమేస్తారు కదా. అసలు యాక్చువల్గా వాళ్ళు పర్మిషన్ అయినా ఇస్తారా మన ఇండియన్ కంపెనీకి అక్కడ పెట్టుకోవడానికి? అదే అతిపెద్ద క్వశ్చన్. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ కానీ మనం ఇండియాలో మాత్రం ఎందుకు ఓకే కంపెనీ వచ్చేస్తే చాలు, ఎంప్లాయ్మెంట్ ఇచ్చేస్తే చాలు అని చెప్పి ఎందుకు టేక్ ఇట్ ఈజీ పాలసీగా తీసుకుంటున్నాం? సో ఎంప్లాయ్మెంట్ ఇచ్చేస్తే సరిపోతుందా? క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదా? సో పబ్లిక్కి క్వాలిటీ ఇవ్వాల్సిన అవసరం లేదా? ఒక ప్రోడక్ట్ని దేనికి తయారు చేస్తున్నారు, ఆ ప్రోడక్ట్ వల్ల సైడ్ ఎఫెక్ట్ లేదా అన్న విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం లేదా అన్న విషయం జస్ట్ ఈ వీడియో ద్వారా నా క్వశ్చన్ని రైజ్ చేస్తున్నాను. సో మీలో కూడా చాలామందికి ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో మళ్ళీ చెప్తున్నాను, ఒకరిని బ్లేమ్ చేయడం కాదు. సో గవర్నమెంట్ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎలా ఎదుర్కోవడమో వాళ్ళకి చాలా చాలా కష్టం. ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ హెస్ అనౌన్స్డ్ 1 crore ఎక్స్గ్రేషియాగా ప్రకటించారు మరణించిన కుటుంబాలకి. సో 1 crore అనేది అమౌంట్ పెద్ద అమౌంట్గా కనిపించిన ఆ లైఫ్కి ఈక్వల్ ఖచ్చితంగా అవ్వదు. సో మనకందరికీ తెలిసిందే. సో ఇంతకంటే ఎక్కువ ఈ విషయం గురించి క్లాస్ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇది క్లాస్ పీకడం అవుతుంది ఎక్కువ చెప్తే. ఐ డోంట్ లైక్ క్లాస్ పీకడం అట్ ఆల్. సో దట్ జస్ట్ ఐ వుడ్ లైక్ టు క్వశ్చన్, ఎందుకు ఇలా జరుగుతుందన్న విషయాన్ని మీకు గుర్తు చేయాలి, ఒక క్వశ్చన్ చేయాలనే విషయంతోనే ఈ వీడియోని చేయడం జరిగింది. సో మీ కమెంట్స్ని కూడా ఏంటి, ఎందుకని ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఈ ప్రాబ్లమ్స్కి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా అన్న విషయాన్ని, మీ కమెంట్స్ని కూడా, మీ ఒపీనియన్స్ని కూడా, సో వాల్యుబుల్ థింగ్స్ని మన కమెంట్ బాక్స్లో లీవ్ చేయండి. సో విత్ దాట్ నోట్, సో దిస్ ఇస్ గణనాథ్ శంకర్ signing off. Stay home, stay safe, stay aware of all these things. So bye bye, take care.